ఈ రాష్ట్రాన్ని ఏదో పొరపాటున విడదీశాం, అదేదో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళ కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దామని మేము అనుకుంటున్నాం, ఇదిగో మా పథకాలు ఇవి, మా వ్యూహాలు ఇవి అని చెప్పాల్సినటువంటి పిసిసి అధ్యక్షురాలి హోదాలో షర్మిల తన వ్యక్తిగతమైనటువంటి అన్నతో వైరాన్నే కంటిన్యూగా చేసుకెళ్తుంది. ఇక్కడ కాంగ్రెస్ని అధికారంలో తేవడం కాకుండా కాంగ్రెస్ అనే ప్లాట్ఫామ్ని వినియోగించుకుని తన అన్న రాజకీయ అంతం చూడటమే లెక్కగా పదే పదే సాగుతోంది. ఆవిడ ప్రతి చోట మీటింగులో రాజశేఖర రెడ్డి కూతుర్ని, రాజశేఖర రెడ్డి ఇట్లన్నాడు అట్లన్నాడు అనే తప్పించి కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది పాయింట్ మిగతాది అది చెప్తుంది జాతీయ స్థాయిలో అనేటువంటిది. మెయిన్ కాంగ్రెస్కి హైప్ కంటే కూడా తన అన్న మీదన వ్యక్తిగత వ్యతిరేకతని హైలైట్ చేసుకుంటూ సాగుతోంది. ఇక్కడ షర్మిల స్పష్టంగా కనబడుతున్నటువంటిది జగన్ని గద్దెదించడం తన లక్ష్యం. కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఆమెకి తెలుసు, కనీసం డిపాజిట్ రావడం కూడా కష్టమని తనకు తెలుసు. కాకపోతే తన అన్నని గద్దెదించడమే లక్ష్యంగా సాగుతున్నటువంటిది అనడానికి సాక్ష్యం తాజాగా రిపబ్లిక్ డే మీటింగుల దగ్గర నుంచి పెద్దాంట్లో కూడా సాగుతోంది. మరి ఆవిడ కోరిక నెరవేరుద్దో లేదో చూడాలి.